ఈసారి ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకి వేస్తుంటాం అంతే. ఎట్లా 6 స్కీములు వస్తున్నాయా? గ్యాసు, బస్సు? ఏది లేదు మాకైతే. అది డబ్బులు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. పింఛన్ది పెంచుతామన్నారు, అది పెంచలేరు. ఏ పెన్షన్ వస్తుంది? నాకు భర్త లేడు కదా, ఎంత వస్తుంది? అప్పుడు కేసీఆర్ 2000 చేసాడు, ఆయనదే గత్తుంది మాకు. అదే 4000 కదా, ఇయ్యట్లే? ఇవ్వట్లేదమ్మా. మరి అడగలే పోయి? ఎవరిని అడుగుదాము? ఇస్తామంటారు, ఎవరిని అడగలేదు. ఆయన చేశాడు 4000, ఆయన ఉన్నాగా 2000 చేశాడు. ఆయననే మేలు అనిపించింది. ఇప్పుడు ఈయనకు అనవసరంగా ఓటు వేసాను అనిపిస్తుంది నాకు. అది సంగతి. మాకు పింఛనన్నా పెంచితే సంతోషపడతాం కదా. మాకు కేసీఆర్ దసరాకు చీరలు ఇచ్చేవాడు, ఈయన అది కూడా ఎవరో ఏమిటో ఉన్న వాళ్ళకి ఇస్తాడంట చీరలు, పొదుపులో ఉన్న వాళ్ళకు. మీరు ఓటు వేసారుగా, మరి అదే ఓటు వేసి ఇప్పుడు తెలిసి వచ్చింది ఆయన గురించి. వేయకుండా ఉంటే బాగుండు. మాకు కేసీఆరే మంచి అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఆయన మంచిగా చీరలు ఇచ్చిన 2 చీరలు మంచి పింఛన్ పెంచానని చెప్తాడు. ఈయన యాదలే చేసే పని ఒక్కటి కూడా చేసలేడు లేడీస్కి అయితే. బస్ వేసాడంటే ఆ బస్సు ఒడెక్కుతున్నాడు. లేదు, రేకుల ఇల్లుకు మీకు లోన్ ఇస్తానన్నాడు, అది లేదు. ఏమీ చేయలేడు. బస్తీలలో ఉన్న వాళ్ళకి అది చేస్తా ఇది చేస్తానని కానీ ఏం చేయలేదు. మా ఇంట్లో పథకాలు పెట్టిరు, ఏమి రావట్లే. మాకైతే ఏ పథకం లేదు. ఆ గ్యాస్ కూడా రాలేదు. ఒక్క 2 బిల్లు ఒక్కటి చేసిండు, అది ఎప్పుడు 6 నెలల తర్వాత తిరిగి అంత ఇంత వాళ్ళకి ఇచ్చి చేయించుకోండి. కేసీఆర్ పాలన ఎట్లుండే? కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. కేసీఆర్కి ఇప్పుడు వస్తే ఎన్నికలలో ఆయనకే ఓటేస్తాను నేను. ఎందుకంటే ఆయన ఉన్నాగానే నాకు మంచి పనులు అయినాయి. పింఛన్ పెంచుతాను మాట విన్నే. వాటర్ది బిల్లులు తగ్గిస్తాడు, తీసేసాడు ఆయన మాట ప్రకారమే. పాతవన్నీ పే చేయండి అమ్మా, మీకు ఫ్రీ నల్ల ఇస్తాడు, ఇచ్చేసాడు. ఆయన చెప్పిన పనులు 2 పనులు చెప్పింటే 2 చేసేసాడు కాబట్టి ఆయననే ఇష్టం. ఈసారి ఆయన వస్తే ఆయనకే వేస్తా ఓటు. నేనైతే ఎవరు వేస్తారో ఎవరు పోతారో నాకు తెలియదు, నేను వేస్తా. పరిపాలన బాగానే చేస్తున్నా, కావాలని బీఆర్ఎస్ వాళ్ళు చేత మాట్లాడిస్తున్నారు అంటున్నారు. లేదు, ఆయన చేస్తే అబద్ధాలు ఎందుకు ఆడతాము? చేస్తే చేసాము, తిన్నాము అని చెప్తాము. మేము పార్టీలలో తిరుగుతాం కూడా కాదు, పొద్దున్న వేసి పనులకు పోయేతోళ్ళం మేము. ఎందుకు అబద్ధాలు చెప్తాం ఆయన వినా? అది ఉన్న పరిస్థితి మాదేమో.